హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాటి రుచులు. ఈరోజు మన ఛానల్లో క్యాబేజీ పచ్చడి అండి. క్యాబేజీతో మనం మంచూరియా కర్రీస్ చేసుకుంటాం కదా, సో వెరైటీగా నేనైతే పచ్చడి చేసేసాను. సో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి, అంత బాగుంటుంది. సో వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకా మొత్తం అన్నం అంతా పచ్చడితోనే తినేస్తారు, అంత బాగుంటుంది. సో అది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి ఒక 5 ఎండుమిర్చి వేసి వేయించుకున్నాను. మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, ఇంగువ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. సో అది కూడా తీసి పక్కన పెట్టేస్తాను. చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందండి. 1 కప్పు క్యాబేజ్ అండి ఇది. సో అది నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకున్నాను. సో చల్లారిన తర్వాత ఈ తిరగమాత అంతా వేయించుకొని మిక్సీ పట్టేసి ఇలాగా మిక్సీ పౌడర్ చేసేస్తున్నాను. ఇందులో ఉప్పు వేసేసి మిక్సీ పట్టేశాను. కొంచెం చింతపండు వేసుకొని 1 స్పూన్ చింతపండు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసి ఆ వేయించుకున్న క్యాబేజీ ఉంది కదా, అది కూడా వేసి కొంచెం షుగర్ వేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది షుగర్ వేస్తే. సో అది కూడా వేసి పచ్చిగా దంచాలండి, మెత్తగా పట్టకూడదు. క్యాబేజీ తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టేసుకొని సరిపోతుంది. రెడీ అయిపోయిందండి క్యాబేజీ పచ్చడి. సో చూడండి ఎంత బాగుందో కదా, చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. నేనైతే వేడన్నంలో సర్వ్ చేస్తున్నాను. వేడి అన్నంలో పచ్చడి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. కొత్తగా చూసే వాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుందండి, అది నొక్కడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.